300 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మీ కంపెనీ ఇంత పెట్టుకొని మీరు మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ ఇంకెవరో వ్యక్తులు ఉన్నారని ఎందుకు వస్తుంటుంది? 100 మంది. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ సార్. నాకు అఖిలేష్ యాదవ్ సీఎం దగ్గర నుంచి నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలగడప రాజగోపాల్, నా పెద్ద పెద్ద వాళ్ళంతా ఫ్రెండ్షిప్ చేస్తాను నేను. నాకు బొత్స గారితో అందరు రకరకాలతో ఫ్రెండ్స్. నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ అయ్యడం నేను ఆలోచిస్తాను, నా ఫ్రెండ్షిప్ చేసేవాడు పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచిస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఫ్రంట్ రౌండ్ ఎవడో ఉంటాడు సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటే పని జరగదు. ఇక్కడ ఎవడికి డబ్బులు ఇవ్వడు, అది వాస్తవం. అది వస్తుంటే నేను పట్టుకో నిజమేనేమో అనుకొని ఒక విషయం చెప్తా. బొత్స బినామీ అని పేరులో వస్తే మా అమ్మ ఇచ్చింది ఇంట్లో ఒకసారి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. మా అమ్మ ఇంట్లో ఏడ్చింది, ఏందిరా ఇది అని. ఆ రోజు చెప్పి ఈ రోజు నుంచి బొత్సగా దగ్గరికి వెళ్ళనమ్మా అని చెప్పా. ఎప్పటి సంగతి ఉండదు? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి. అంటే మీ మొదటి సినిమా ఆంజనేయుల తర్వాత ఈ ఆ మధ్య అప్పుడు బొత్స బినా అందరూ అంటున్నారంటే వెళ్ళని చెప్పి వెళ్ళలేదు. ఆయన రాత్రే కలిసా, ఈ రాత్రి. అందుకని లేట్ అయింది. రాత్రి ఫోన్ చేశాడు నేను అన్న. ఎందుకు పిలిచాడంటే వాళ్ళ అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధాలు కుదిరినరా, గుర్తుపెట్టి 4 వచ్చినాయి, ఇందులో ఏది మంచి సెలెక్ట్ చేద్దామని పిలిచారా అన్నాడు. అది నా రిలేషన్. ఓకే ఓకే. ఆఫ్టర్ 5 years నన్ను ఫోన్ చేసి సందీప్ గారికి 4 పెళ్లి సంబంధాలు వచ్చినాయిరా, ఇందులో ఏది మంచిదో సెలెక్ట్ చేద్దాం నేను పిలిచారా అన్నాడు. ఓకే. అది మా క్యారెక్టర్. అది 5 ఏళ్ల తర్వాత నేను వెళ్ళిపోతే పిలిచి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తాం. మళ్ళా మనం నాకు ఇవాళ పెద్ద పెద్ద పొజిషనల్ లీడర్స్ అందరూ లేనప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చునేవాళ్ళు. మేము అందరం మాకు ఫ్రెండ్షిప్ చేస్తే బినామీ అవుతామంటే ప్రపంచంలో అందరూ బినామీలే సార్. మన సైజ్ చేశారా అబ్బాయిని? రేపు వస్తాలే అన్న అని చెప్పి అమ్మటే అట్లా చేస్తూ 4 సంబంధాలు చెప్పాడు. చూద్దాం రేపు వచ్చి ఎలా రేపు మాట్లాడదామని ఊరికి. హాయ్, యు ఆర్ వాచింగ్ iDream Media. Please subscribe for more videos.